హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ సిరీస్లో ఒక ఇంపార్టెంట్ ప్రిమైజ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేంటి అంటే absence of why in our question paper format is the root cause of lack of thinking in student community. So add why to the question paper format. ఎస్ స్టూడెంట్స్, సో మనం అబ్జర్వ్ చేస్తే మన క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ లో సో ఈ వై అనే క్వశ్చన్ చాలా తక్కువగా కనిపిస్తుంది. వై అండ్ హౌ ఇవి కాకుండా రిమైనింగ్ అన్ని మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వేర్ కావచ్చు, విచ్ కావచ్చు, లేకపోతే వాట్ కావచ్చు, లేకపోతే ఎన్లిస్ట్ కావచ్చు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ కావచ్చు, లేకపోతే లిస్ట్ అవుట్ కావచ్చు, ఇవన్నీ. సో కాబట్టి జస్ట్ ఈ ఫార్మాట్ యొక్క చేంజ్ వల్లనే సో స్టూడెంట్స్ లో థింకింగ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంది. సో మీరు అబ్జర్వ్ చేయండి. సో మన డిగ్రీ అయిపోయిన తర్వాత లేకపోతే కోర్స్ అయిపోయిన తర్వాత కూడా స్టూడెంట్స్ లో స్కిల్స్ ఉండట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. నాలెడ్జ్ కొద్ది వరకు లిమిటెడ్ గా మాత్రమే ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. థింకింగ్ అంత ఎక్కువగా లేదు అని చెప్పేసి చెప్తున్నాం. రియల్ లైఫ్ స్కిల్స్ వాళ్ళు ఇంకా నేర్చుకోలేదు అని చెప్పేసి చెప్తున్నాం. వీటన్నిటికీ కారణం వచ్చేసి ఇదే. మన క్వశ్చన్ పేపర్ ఫార్మాట్, మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా డిజైన్ చేయబడింది అంటే సో ఇక్కడ ప్రెసెంట్ ప్యాటర్న్ లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో కాబట్టి ఈ మొత్తం ప్యాటర్న్ లో మీరు అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని మనకు ఇలాగే ఉంటున్నాయి. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అనో, లేకపోతే ఫ్యాక్టర్స్ ని జస్ట్ నేమ్ చేయమనో, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయమనో, లేకపోతే విచ్ ఏవేవి అని చెప్పేసి, లేకపోతే వెన్ ఎప్పుడు అని చెప్పేసి, లేకపోతే రైట్ అబౌట్, రైట్ ఇన్ డీటెయిల్, రైట్ ఎక్స్ప్లెయిన్ జస్ట్ రాయండి అని చెప్పేసి, లేకపోతే వేర్. సో ఇదే మనకు క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ లో మెజారిటీగా కనిపిస్తూ ఉంటుంది 90% వరకు. అదే అక్కడక్కడ ఎక్కడో ఒక చిన్నగా మనకు ఒక 10% మాత్రమే ఈ వై అనే క్వశ్చన్ కనిపిస్తూ ఉంది. సో యాక్చువల్ గా ఐడియల్ గా క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ ఇలా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అంటే సో ఐడియల్ ప్యాటర్న్ వచ్చేసి ఇది. సో ఇక్కడ కూడా మీకు ఆ క్వశ్చన్స్ ఉన్నాయి. సో వేర్, రైట్, విచ్, వాట్, వెన్ కనిపిస్తూ ఉన్నాయా? సో స్క్రీన్ లో చాలా చిన్నగా కనిపిస్తూ ఉండొచ్చు. అలాగే మన క్వశ్చన్ పేపర్ లో కూడా సో ఈ మోడలింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని చాలా చిన్నగా ఎక్కడో ఒక చోట మాత్రమే కనిపించాలి, మినిమం ప్రెజెన్స్. మరి మాక్సిమం ప్రెజెన్స్ ఏం ఉండాలి, ఎక్కువగా ఏం కనిపించాలి అంటే సో ఈ వై అండ్ హౌ అనే క్వశ్చన్స్ మాత్రమే మాక్సిమం గా కనిపించాలి. సో ఎందుకు అంటే దీన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ఒక స్టూడెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మ్యాప్ లో మధ్యప్రదేశ్ లో ఉన్నాడు అని చెప్పేసి అనుకోండి. సో అతనికి మనము టాస్క్ ఇచ్చాం, ఢిల్లీకి రీచ్ అవ్వాలి, ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీకి వెళ్తేనే నీకు సో నీ టాస్క్ కంప్లీట్ అయినట్లు అని. సో ఆ స్టూడెంట్ ఏం చేస్తారు? సో మధ్యప్రదేశ్ నుంచి నార్త్ వైపు మూవ్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో అంతే కదా. అలా కాకుండా అతనికి ఢిల్లీ కాదు, నువ్వు కన్యాకుమారి రీచ్ అవ్వాలి అని చెప్పేస్తే ఏం చేస్తాడు? సో సౌత్ వైపు మూవ్ అవుతాడు. అలాగే ఈస్ట్ వైపు పాయింట్ ఇస్తే ఈస్ట్ వైపు, వెస్ట్ వైపు పాయింట్ ఇస్తే వెస్ట్ వైపు, అలాగే మూవ్ అవుతాడు. సో అలాగే మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ కూడా స్టూడెంట్స్ ని ఓరియంటేషన్ అంతా లాస్ట్ కి వచ్చేపాటికి ఎగ్జామ్ ప్యాటర్న్ దగ్గరికి తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ కావచ్చు, ల్యాబ్ కావచ్చు, లేకపోతే అసైన్మెంట్ కావచ్చు, థియరీ కావచ్చు, లేకపోతే ప్రాక్టికల్ కావచ్చు, టెస్ట్ కావచ్చు, లేకపోతే స్లిప్ టెస్ట్ కావచ్చు, లేకపోతే మిడ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏవైనా కానీ అన్నిటి ఓరియంటేషన్ మన స్టూడెంట్ కమ్యూనిటీలో సో మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏం చేసింది అంటే ఫైనల్ గా ఉండే ఆ ఎగ్జామ్ దగ్గర చేసేసింది. సో కాబట్టి ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్ ఎటు ఉంటే వాళ్ళ మూమెంట్ అంతా అలాగే ఉంటుంది. మరి ఎగ్జామ్ ఓరియంటేషన్ లో వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అంటే ఇలా ఉన్నాయి, వాట్, విచ్, వెన్, రైట్, ఎన్లిస్ట్, వేర్, అలా. సో కాబట్టి త్రూ అవుట్ ద ఈ ఎడ్యుకేషనల్ ప్యాటర్న్ మొత్తం వాళ్ళు సో ఇవే అక్వైర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో త్రూ అవుట్ ద సెమిస్టర్ కావచ్చు, లేకపోతే త్రూ అవుట్ ద ఇయర్ కావచ్చు, సో జస్ట్ బట్టి పట్టడానికి ట్రై చేయడం, లేకపోతే ఉన్నది ఉన్నట్లు ఎన్లిస్ట్ చేయడానికి ట్రై చేయడం, లేకపోతే ఉన్నది ఉన్నట్లు మ్యాటర్ బుక్ లోది ఇక్కడ మైండ్ లో పెట్టేసుకోవడం, మళ్ళీ మైండ్ లో ఉన్నది ఉన్నట్లు పేపర్ పెట్టేసేయడం. సో కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ఉంది కాబట్టి స్టూడెంట్స్ యొక్క ఓరియంటేషన్ కూడా అదే మూమెంట్ లో జరుగుతూ ఉంది. సో మనకు డిఫరెంట్ డైరెక్షన్ కనిపించట్లేదు. ఎందుకు అంటే మన సిస్టమ్ అలాగే డిజైన్ చేయబడింది, అలాగే చేస్తుంది కాబట్టి స్టూడెంట్స్ కూడా దాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి సో ఈ వై అండ్ హౌ అనే క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ లో డిజైన్ చేయబడలేదు కాబట్టి వాళ్ళ థింకింగ్ అటువైపు వెళ్ళట్లేదు. సో మరి ఐడియల్ గా ఎలా ఉండాలి అంటే సో ఇలా ఇక్కడ మెజారిటీగా వచ్చిన 90% ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఇక్కడ మైనర్ గా ఒక 10% మాత్రమే ఉండాలి. మరి మెజారిటీ 90% వరకు ఏం ఉండాలి అంటే వై అండ్ హౌ.
సో ఇక్కడ ఉన్న స్టూడెంట్ ఎలా ఆలోచిస్తాడు అంటే ఫైనల్ గా రాయాల్సింది ఎగ్జామ్ కాబట్టి ఆ ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఉండే క్వశ్చన్స్ ఏంటి, సో దాన్ని బట్టి అతని యొక్క ఫ్రేమ్ వర్క్ డిజైన్ చేయబడుతుంది. సో మొత్తం టెక్స్ట్ బుక్ నుంచి మ్యాటర్ కలెక్షన్ లేకపోతే మ్యాటర్ రికలెక్షన్, ఇక్కడ ఓన్లీ మ్యాటర్ రికలెక్ట్ మాత్రమే చేస్తూ ఉంటాం. మ్యాటర్ని కలెక్ట్ చేసుకోవడం, మ్యాటర్ని రికలెక్ట్ చేసుకోవడం, లేకపోతే ఉన్నది ఉన్నట్లు మళ్ళీ మనం పేపర్ మీద రిప్రొడ్యూస్ చేసేయడం. సో కాబట్టి ఇక్కడ వైకి హౌకి స్కోప్ చాలా చిన్నగా ఉంది. సో కాబట్టి స్టూడెంట్ కమ్యూనిటీ మొత్తము ఇక్కడ ఆలోచించడమే మానేశారు. సో అదే ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ లో కనుక మనము వైని యాడ్ చేయగలిగితే, హౌని యాడ్ చేయగలిగితే త్రూ అవుట్ ద ప్రాసెస్ అంతా, సో అప్పుడు వాళ్ళ డిజైనింగ్ అంతా మారిపోతుంది, వాళ్ళ ఫ్రేమ్ వర్క్ అంతా చేంజ్ అయిపోతుంది. సో త్రూ అవుట్ ద ప్రాసెస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే జస్ట్ రికలెక్షన్ కాదు, జస్ట్ రిమెంబరెన్స్ కెపాసిటీ కాదు, జస్ట్ ఉన్నది ఉన్నట్లు గుర్తుపెట్టుకోవడం కాదు. ఎందుకు అంటే అవి క్వశ్చన్ పేపర్ లో ఇక్కడ అడగరు కదా, ఏదో ఒక 5 or 10% మాత్రమే అడుగుతారు. మరి క్వశ్చన్ పేపర్ లో వై అండ్ హౌ అని అడుగుతారు అని ఎప్పుడైతే వాళ్ళకు అర్థమవుతుందో, సో త్రూ అవుట్ ద ప్యాటర్న్ అంతా వాళ్ళు ఏం చేస్తారు అంటే సో ఈ వైని హౌని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో ప్రతి ఒక్క దాన్ని, సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అండ్ వై, ఎందుకు ఆ ఫ్యాక్టర్స్ మాత్రమే, ఎందుకు వేరేవి కాకూడదు, ఎందుకు ఇవి మాత్రమే, ఎందుకు అవెందుకు కాకూడదు, విచ్ ఆర్ ది ఫ్యాక్టర్స్ లేకపోతే విచ్ ఆర్ ద ఎలిమెంట్స్, ఎందుకు ఇవి మాత్రమే, రీజన్ చెప్పండి అన్నప్పుడు వై వచ్చింది అనుకోండి, వాళ్ళు మళ్ళీ థింక్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ సెర్చ్ చేస్తారు. సో అలాగే వెన్, ఎప్పుడు జరిగింది, లేకపోతే వెన్ డస్ ఇట్ హ్యాపెన్, వెన్ డస్ ఇట్ విల్ హ్యాపెన్, అండ్ వై, ఎందుకు అప్పుడు మాత్రమే, ఎందుకు ఆ టైంలో మాత్రమే, ఎందుకు ఆ స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ లో మాత్రమే, అంటే మళ్ళీ వై వచ్చింది, మళ్ళీ క్వశ్చనింగ్ ప్యాటర్న్ వస్తుంది, మళ్ళీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో అలాగే రైట్ అబౌట్ లేకపోతే వేర్, సో వేర్ డస్ ఇట్ ఎగ్జిస్ట్, వేర్ డస్ ఇట్ ఎగ్జిస్ట్ అండ్ వై ఓన్లీ దేర్, ఎందుకు అక్కడ మాత్రమే, ఎందుకు డిఫరెంట్ రీజన్ లో లేదు, ఎందుకు వేరే వచ్చేట లేదు. సో కాబట్టి ఇక్కడ ప్రాస్పెక్టస్ గా ఉన్న 90% ఆఫ్ క్వశ్చన్స్ అంతా ఇక్కడ మినిస్క్యూల్ గా 10% మాత్రమే అవుతాయి. ప్రతి ఒక్క క్వశ్చన్ కి వై యాడ్ చేసి ఈ 90% ఆఫ్ ద స్పియర్ లో గనక మనము క్వశ్చన్ పేపర్ లో యాడ్ చేయగలిగితే స్టూడెంట్స్ యొక్క థింకింగ్ మొత్తం మారిపోతుంది. సో త్రూ అవుట్ ద కోర్స్ డిజైన్ కానీ లేకపోతే వాళ్ళు త్రూ అవుట్ ద ఫార్మాట్ కానీ మొత్తం ఆలోచిస్తూ ఉంటారు. సో వై గురించి, హౌ గురించి, నేను ఈ టాపిక్ చదువుతున్నాను ఎందుకని, దీనివల్ల నాకు యూజ్ ఏంటి. సో ఎగ్జామ్లో ఈ టాపిక్ ఉన్నది ఉన్నట్లు రాయాలి అని ఇక్కడ చెప్తుంది. సో అందుకనే వాళ్ళది ఉన్నది ఉన్నట్లు గుర్తుపెట్టుకుంటున్నారు, ఉన్నది ఉన్నట్లు రాసేస్తున్నారు, అమ్మయ్య పని అయిపోయింది అనుకుంటున్నారు. దాని తర్వాత మార్క్ రావచ్చు, ర్యాంక్ రావచ్చు, గ్రేడ్ రావచ్చు, కానీ థింకింగ్ మాత్రం పెరగడం లేదు. సో అదే ఇక్కడ క్వశ్చన్ పేపర్ లో జస్ట్ ఉన్నది ఉన్నట్లు రాయమని అడగట్లేదు, ఇది ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఈ ఫ్యాక్టర్నే ఎంచుకున్నాము, ఎందుకు ఆ ఎక్స్పెరిమెంట్ లో ఇది మాత్రమే తీసుకున్నాము, ఎందుకు ఆ ప్రిన్సిపల్ ఇలాగే డిజైన్ చేయబడింది అన్న క్వశ్చన్స్ వాళ్ళు వైతో హౌతో మొత్తం వరదలాగా ముంచెత్తితే, సో వాళ్ళు త్రూ అవుట్ ద ప్రాసెస్ అంతా ఈ వైని హౌని చుట్టూ తిరుగుతూ బాగా అక్వైర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, బాగా నేర్చుకోవడానికి ట్రై చేస్తారు, బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం తెలుస్తుంది, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, దాన్ని ఎట్లా నేర్చుకోవాలి అని చెప్పడం ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ ప్రాసెస్ అంతా అర్థం అవ్వడం మీద జరుగుతుంది కాబట్టి ఆటోమేటికల్లీ ఇక్కడ స్టూడెంట్స్ యొక్క థింకింగ్ అనేది ఆటోమేటికల్లీ పెరుగుతుంది. సో కాబట్టి స్టూడెంట్స్, ప్రస్తుతానికి ఉన్న మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ సో ఈ ఫార్మాట్ లో ఉంది. సో డెఫినెట్లీ అది ఫ్యూచర్ లో చేంజ్ అవ్వచ్చు, కానీ కొద్దిగా టైం పట్టొచ్చు మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో మొత్తం అంతా వై అండ్ హౌ రావడానికి. కానీ అప్పటి వరకు మీరెందుకు టైం వేస్ట్ చేయాలి, అప్పటి వరకు మీరెందుకు ఎదురు చూడాలి. సో కాబట్టి క్వశ్చన్ పేపర్ తో సంబంధం లేకుండా మీరే ప్రతి ఒక్క టాపిక్ ని, ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని, ప్రతి ఒక్క సబ్జెక్ట్ ని, ప్రతి ఒక్క యాంగిల్లో ఈ వై అండ్ హౌ తో థింక్ చేయండి. సో అండ్ సో టాపిక్ ఉంది వై, సో అండ్ సో మెకానిజం ఉంది వై, సో అండ్ సో థియరీ ఉంది వై, హౌ, వై అండ్ హౌని లింక్ చేస్తూ చదవండి. ఆటోమేటికల్లీ సో మీరు థింకింగ్ పవర్ అనేది ఎన్హాన్స్ చేసుకుంటారు, సబ్జెక్ట్ లో ఆలోచించడం ఎలాగో తెలుస్తుంది. సో సెర్చ్ చేస్తూ ఉంటే సో థింకింగ్ అనేది ఆటోమేటికల్లీ ఎన్హాన్స్ అవుతుంది. సో కాబట్టి ఎడ్యుకేషనల్ సిస్టమ్ చేంజ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయొద్దు, మీరు ఆటోమేటిక్గా ఈ వై అండ్ హౌని మీ క్వశ్చన్ పేపర్లో అంటే మైండ్లో క్వశ్చన్ పేపర్లో యాడ్ చేసేసేయండి, అండ్ దట్ విల్ గ్రేట్లీ ఎన్హాన్స్ యువర్ థింకింగ్ కెపాసిటీ. ఓకే, థ్యాంక్ యూ.